మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. తీర్థయాత్రలో భాగంగా పుంగనూరు క్షేత్రానికి విజయానంద తీర్థ స్వామి వారు పుంగనూరుకి వెంచేశారు. సుబేదారి వీధిలో ఉన్న కమటేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆంజనేయ స్వామి భూమి పూజ ఆయన నిర్వహించారు. వీటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఇక్కడ చరిత్రకి పునాదులని ఆయన వివరించారు. ఇక్కడ భగవద్గీత చదవాలని, భగవద్గీతలో ఎన్నో అంశాలు ఉన్నాయని ఆయన అన్నారు. పుంగనూరు గోవును ప్రశంసించారు. ఆయన మాటల్లోనే విందాం పదండి. గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు పుంగనూరు క్షేత్రంలో ఉన్నాము. పుంగనూరు అంటేనే మనకు గుర్తొచ్చేది గోమాత. గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది, భూమాత బాగుంటే భూమి పిల్లలం మనమంతా బాగుంటాం. అటువంటి క్షేత్రం పుంగనూరు. ఈ క్షేత్రంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు. చాలా సంతోషం. అదే మనకు కావాల్సింది, చాలా ముఖ్యమైనది. ఇక్కడ కమఠేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రాన్ని ఈరోజు దర్శనం చేసుకున్నాం. మన శేషాద్రి గారు చాలా సీనియర్ డివోటీ. ఆయన ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఆ కమఠేశ్వర స్వామిని, దత్తాత్రేయ స్వామిని అక్కడ దర్శనం చేసుకుని త్వరలోనే గురుదేవులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు కూడా రావాలి అని చెప్పి ఇక్కడ భక్తులంతా ప్రార్థన చేస్తున్నారు. మదనపల్లిలో హనుమాన్ చాలీసా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా పొంగనూరులో హనుమాన్ చాలీసా జరగాలి. అందరూ కూడా భగవద్గీత తప్పకుండా కంఠస్థం చేయండి, నేర్చుకోండి, భగవద్గీత పారాయణ చేయండి. భగవద్గీతలో ధర్మాన్ని గురించి భగవంతుడు చెప్పాడు. ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అటువంటి ధర్మాన్ని అందరూ కూడా ఆచరించండి, ధర్మం కోసం జీవించండి, ధర్మం కోసం నిలబడండి. ఆ ధర్మమే మనల్ని నిలబెడుతుంది. ధర్మో రక్షతి రక్షితః అనేటువంటి ఆ మాటను చెప్తూ ఇక్కడ ఈ పుంగనూరు గోమాత చాలా ప్రసిద్ధంగా మంచి ఔషధీ గుణంతో ఉండేటువంటి పాలు ఆ పుంగనూరు గోమాతని. ఆ పుంగనూరు గోమాత వంశము ఇంకా బాగా అభివృద్ధి అయ్యి అన్ని చోట్ల ఆ గోమాత సంరక్షించబడుతూ ఉండాలి, భూమి అంతా కూడా బాగుండాలి అని ప్రార్థన చేస్తూ ఈ క్షేత్రంలో, ఇది గోమాత యొక్క స్వక్షేత్రం, గోవిందుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి పుంగనూరు ప్రజలకు అందరికీ కూడా మంచిదవని, అందరూ సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండని, పిల్లల చదువులు, పెద్దల వ్యాపారాలు, వ్యవసాయము, ఉద్యోగాలు అన్నీ బాగుండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. దత్తపీఠం ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి మన శేషాద్రి గారు, ఊరి పెద్దలు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అది కూడా త్వరలోనే ఏర్పాటు అవుతుంది. ఇప్పటికీ 103 క్షేత్రాలు స్వామిజీ వారు స్థాపన చేశారు. 108 కావాలని చెప్పి స్వామిజీ సంకల్పం చేశారు. ఆ 5 మన పుంగనూరు కూడా ఉండాలి అని చెప్పి పుంగనూరు ప్రజలు మీరందరూ కూడా ప్రార్థన చేసుకోండి. జై గురుదత్త, శ్రీ